ఈరోజు ఎపిసోడ్ మామూలుగా చూస్తే ఓకే ఓకే యావరేజ్ అట్టట్టా అనిపిస్తుంది. కానీ నా కళ్ళతో చూడు మావా ఎక్సలెంట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనబడుతది. అబ్బా! మాకు కనబడని ఎక్సలెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ నీకెడికెళ్ళి కనిపించింది నీకెడికెళ్ళి కనిపించిందేంట్రా చెప్తా చూడుర్రి. ఫస్ట్ వన్ మన 'కింగ్ కాంగ్' నటరాజ్ మాస్టరు 'గాడ్జిల్లా' హరీష్‌కి సారీ చెప్పిండు. సారీ చెప్పి సార్ట్ ఔట్ చేసుకున్నాడు. ఒక హగ్గు కూడా ఇచ్చిండు. ఇంత పరిణితి మన నటరాజ్ మాస్టర్‌లో ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? దీని గురించి మాట్లాడుకుందాం. రెండోది వసంతి, కళ్యాణ్ ద బ్యూటిఫుల్ రోజెస్ వాళ్ళిద్దరూ కూడా క్యాండిల్ లైట్ డిన్నర్‌కి పోయినప్పుడు ఆ వసంతిలో ఎక్సైట్‌మెంట్ కావచ్చు, ఆనందం కావచ్చు, హ్యాపీనెస్ అద్భుతంగా కనిపించినాయి. అదే సేమ్ టైంలో కళ్యాణ్ ఫేస్‌లో, కళ్యాణ్ కళ్ళల్లో కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు. అంటే ఆనంద బాష్పాలు అంటే ఎట్టుంటాయంటే అట్టుంటాయి అన్నట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద బాష్పాలు ఎట్టుంటాయో చూపిమంటే చూపించేటట్టుగా కనిపించిండు. అండ్ తను రియాక్ట్ అయిన విధానం కానీ, తను అనుకున్న విధానం కానీ, ఇన్ని సంవత్సరాలుగా తనకి ఇవ్వలేని ఒకరోజు నేను ఈరోజు ఇచ్చాను అన్న ఆ గర్వం కానీ కనబడ్డాయి. ఆ తర్వాత తను మాట్లాడిన విధానం అండ్ ఈరోజు కంప్లీట్ ఎపిసోడ్లో కళ్యాణ్ బిహేవియర్ కానీ సూపర్గా అనిపించింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మూడోది నూకరాజు ఆసియాకి శ్రీముఖి ఒక స్వాపింగ్ పవర్ ఇచ్చింది గోల్డెన్ కపుల్ అని. ఆ స్వాపింగ్ పవర్ని ఒకవేళ యూజ్ చేసి ఉంటే నూకరాజు ఆసియా గురించి ఈరోజు మనం వేరే రకంగా మాట్లాడుకునేటోళ్ళం. అక్కడ ఉన్న కపుల్స్ కూడా ఇంకో రకంగా డిస్కషన్ చేసేది. కానీ అవతలి వాళ్ళ కష్టానికి విలువిచ్చి అక్కడ ఆ స్వాపింగ్ పవర్ని యూజ్ చేయకుండా ఉండడం తన నేచర్ని మనకు చూపించింది. సో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఛాలెంజ్ టోటల్గా ఛాలెంజ్ ఓకే ఉందిలే. ఆ ఛాలెంజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ఛాలెంజ్లో ఎన్ని రైట్స్ ఉన్నాయి, ఎన్ని రాంగ్స్ ఉన్నాయి, అండ్ శ్రీముఖి సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దాని గురించి చెప్పుకోబోతున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఒక లవర్స్ కావచ్చు, కపుల్. ఆ కపుల్ అనేటోళ్ళ మధ్యలో పంచాయితీ అయినప్పుడు తప్పు అమ్మాయి సైడ్ ఉన్నా, అబ్బాయి సైడ్ ఉన్నా అబ్బాయే సారీ చెప్పాల్సి రావాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ కట్ చేస్తే ఒక పెద్ద బీభత్సమైన స్ట్రాటజీ వేసి ఆఖరికి వస్తే అబ్బాయి చేత అమ్మాయిలు సారీ చెప్పించుకుంటారు ఎట్లనో అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు శ్రీ ప్రియాంక పంచాయతీ. ఆ పంచాయతీ గురించి మాట్లాడుకుందాం. అది మాట్లాడుకున్నప్పుడు గమ్మత్ విషయం చెప్తాను నేను. టాక్టికల్స్ ఎట్లుంటాయి, స్ట్రాటజీలు ఎట్లుంటాయో చెప్తా, పరిశాన్ అవుతారు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాత లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. కంటిన్యూ చేద్దాం. నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65, మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్, నా మాట గమ్మత్ ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఏందన్నా ఇదంటే ఇది ట్యాగ్ పెట్టుకుంటా ఎట్లనే వచ్చుదా రైట్. ఓపెనింగ్ మనకి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏదో దీనికి వేరే పేరు పెట్టారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే MFEO. ఎందుకు అవన్నీ మనకి సింపుల్ అయిపోయింది కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కథం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ 13th ఎపిసోడ్. అయితే ఈరోజు మనకి ఛాలెంజ్ పెట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది మనకు ఆ థంబ్నెయిల్ మీద అర్థమైపోతుంది. ఇది అక్కడ హాట్స్టార్లో. దీన్ని బట్టి మనం ఒక లెక్కేసుకుంటే మండే రోజు యాజ్ యూజువల్గా ప్రతి మండే రోజు ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరు ట్యాగ్లు ఇచ్చుకోవడమో తిట్టుకోవడమో ఏదో ఒక తమాషా చేసి ఒకరినొకరు నామినేషన్ చేసే ప్రాసెస్ కైండ్ ఆఫ్ది పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. మంగళవారం, బుధవారం 2 రోజులు ఛాలెంజ్లు ఉంటాయి. ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2 ఉంటాయి. బుధవారం ఓడిస్తుంది, లేదంటే గురువారానికి ఛాలెంజ్ షిఫ్ట్ చేయాలి. కానీ గురువారం షిఫ్ట్ చేయకుండా గురువారం నాడు లవ్ గురుని తీసుకొచ్చి లవ్ గురు వాళ్ళ రిగ్రెట్స్ కానీ, బాధలు కానీ, వాళ్ళ మధ్యలో ఉన్న ఇబ్బందులు కానీ, ఇదివరకు పాత జ్ఞాపకాలు, గాయాలు, బాధల గురించి డిస్కషన్ చేసుకోవడం అనేది పెడతారు. అట్లాంటిది ఒకటి గురువారం రోజు లవ్ గురుని పెడతారు అన్నట్టు. శుక్రవారం రోజు మనకు లవ్ గురు కూడా వస్తాడు, ముచ్చట పెడతాడు. దాంతోపాటు ఛాలెంజ్ పెండింగ్లో ఏమైనా ఉంటేసి ఆయన మార్కులు డిస్ట్రిబ్యూషన్ చేసేయడం అనేది క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది పెడతారు. సో ఇవి ఈ స్కెడ్యూల్ వేసి పెట్టుకున్నారు వాళ్ళు. శనివారం నాడు జడ్జెస్ వస్తారు. జడ్జెస్ వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎవరు లెస్ డిజర్వింగో ఇట్లాంటిది ఏదో ఒకటి పెట్టేసి దుమ్మెత్తి పోసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పంచాయతీ అనేది అంటే వీళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆదివారం నాడు క్లాస్ బీకి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. పోయినసారి చేయలేదు, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు ఈ రివ్యూ లాస్ట్లో చెప్తా, గుర్తు చేయాలి. మరి నేను మర్చిపోతే కనుక సరే ఓకే. కళ్యాణ్ లాస్ట్ రాసుకుంటాం, మళ్ళీ మర్చిపోతే. ఎలిమినేషన్ ఎవరు అవుతారు డబల్ ఎలిమినేషన్లోనే చెప్తా లాస్ట్లో. ఓకే, ఎలిమినేషన్ రైట్. మనకు ఓపెనింగ్ కళ్యాణ్ నూకరాజు వాళ్ళతో మాట్లాడతాడు. నూకరాజు చేతికి బ్యాండేజ్ కట్టుకుని ఉన్నాడు. కానీ నేను ఇగ్గితే ఇలా టెండాన్స్ అండ్ ఏమంటారు లిగమెంట్స్ ఉంటాయి కదా, అవి ఇబ్బంది అయినాయి, దానికి పట్టి కట్టారు అనమాట. సో అదే వసంతి కళ్యాణ్ పోయి నూకరాజుతోటి ట్రై చేయాలి, నువ్వు గట్టిగా ట్రై చేయాలి, నీకు అయినంత వరకు 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయి ఈసారి టాస్క్ ఉన్నా కానీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు. కళ్యాణ్ దగ్గర ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో తనకేదైనా ప్రాబ్లం ఉన్న సార్ట్అవుట్ చేసుకుంటాడు. అండ్ అగ్రెసివ్ అట్ ద సేమ్ టైం ఫన్ లవింగ్. ఆ టైప్లో మంచిగా కనబడతాడు. మన ఇంట్లో వ్యక్తి కైండ్ ఆఫ్ పర్సన్ లెక్క మంచిగానే కొడతాడు. నైస్.
నూకరాజు పోయి చెప్పడం కానీ, నిన్న అంజలి వాళ్ళు మాట్లాడకపోతే 4, 5 సార్లు మాట్లాడించి 5 పోయి బతిలాడి మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చూసినాం కదా. రైట్. నూకరాజు ఆసియా ఇక్కడ ఆసియా ఎవరికో చాక్లెట్లే ఇచ్చినట్టుంది, అందుకే ఎవరికి ఇవ్వద్దు, ఏదైనా పని చేయించుకొని ఇవ్వాలి అంటే ప్లేట్ కడిగింది కాబట్టి ఇచ్చిన అంటే మహేష్ ప్లేట్ కడిగినట్టున్నాడు. ప్లేట్ కడిగిన కాబట్టి ఇచ్చిన అంటే లేదు అట్లా కాదు, ఏదైనా టాస్క్ పెట్టి ఇవ్వాలి, ఊరికనే చేయకూడదు, ఇస్తే చంపేస్తా, మామూలు కూడా చెప్తున్నా, నేనే కొట్టాల్సి అది అని చెప్పి అంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది అండర్స్టాండింగ్. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సోనియా సిద్ధు వాళ్ళతోటి. ఇక్కడ నిన్న వసంతి మనకేం చెప్పింది, ఆ టైల్స్ మీద రాసి బ్రేక్ చేసిరు చూడు, అక్కడ ఏం చెప్పింది వసంతి, నేను నోరు అదుపులో పెట్టుకోవాలి, నేనే లొల్లి స్టార్ట్ చేస్తా, నేను ప్రతిసారి నేనే దాన్ని పెంచుతా, నేను కంట్రోల్లో ఉంటే అసలు గొడవే కాదు మా ఇద్దరి మధ్యలో, అది ఇంకొకసారి నేను ఈ రోజుతో స్టాప్ చేస్తున్నా, నేను గొడవలు పెట్టుకోను, నేను ఒక మాట అనను, దాన్ని ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేయను అని చెప్పింది. విన్నారా అది జరుగుతుందా? ఇప్పుడు నేను ఇది చేయను అంటే చేయకుండా ఉంటారా? చెప్పు ఒక మాట అంటాం, అవుతుందా? ఇడిచిపెడతారా? ఇటు చెప్తాను. ఇక్కడ కళ్యాణం సిద్ధుతోటి చెప్తాను, మా ఇట్లా పెళ్ళైన తర్వాత మాకు డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయంటే వ్లాగ్స్ అనేది, ఇప్పుడు వ్లాగ్స్ చేసింది ఆమె, అప్పుడంతా వ్లాగ్స్లో బిజీగా ఉండేది ఆమె. పెళ్ళైన తర్వాత పెళ్ళికి సంబంధించిన మ్యారేజ్ వ్లాగ్ అని, ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ అని చేయడం అనేది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం వ్లాగులు చేయాలి, మన పర్సనల్ లైఫ్ అంతా కూడా బజార్లో పెట్టే ప్రయత్నం చేయాలి, దాంతో 4 రూపాయలు వస్తాయి, ఎక్కువ మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు, మన పెళ్ళో పేరంటమో వాళ్ళు తీసారమని మంగళ స్నానాలు అన్నీ ఇక ఏది ఉంటుంది, ఇక పొలాలు ఉంటే పొలాలకు దోతి కట్టి ఇవ్వడం, చీర కట్టి ఇవ్వడం, అన్ని ఫంక్షన్లు చేసినామనుకో అవన్నీ కూడా జనాలు చూస్తారు. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ల కంటే మంది ఫంక్షన్లు మనం చూడాలి, వాళ్ళు ఏం పెట్టుకున్నారో అదే మనం పెట్టుకోవాలనే కథ మనకు ఉంటుంది, అదొక పీస. అట్లా ఆ పీసని మనం క్యాచ్ చేసుకోవాలని చెప్పి ఇక వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, ఇంకా బయటకు రాగానే మరి నిరుద్యోగ భృతి కింద వ్లాగులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు, కానీ జనాలు ఎంకరేజ్ చేస్తలే. ఇప్పుడు మనకి కామన్ మ్యాన్గా వచ్చి వీళ్ళందరూ బయటకు వచ్చేసిర్రు, ఏమైంది ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ షోలు వస్తున్నాయిలే పర్లేదు, ఈ కుక్ విత్ జాతిరత్నాలు అదొకటి ఇదొకటి వస్తున్నాయి, కానీ ఈ వ్లాగులు గీగులు పెడితే యూట్యూబ్లో ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఏం చేస్తాం, ఎంతమంది నేను చూస్తాను చెప్పు, వాని ఇంట్లో బాత్రూమే ఉంటుంది, వీని ఇంట్లో బాత్రూమే ఉంటుంది, వాందో టైల్ ఉంటుంది, వీందో టైల్ ఉంటుంది, వాళ్ళదో సోఫా ఉంటుంది, వీళ్ళదో సోఫా ఉంటుంది, గదే ఉంటుంది, గదే బాత్రూమ్, గదే హాలు, గదే కిచెను, గవే బెడ్రూమ్లు ఉంటాయి, ఒకటి కాకపోతే ఇంకో 2 ఉంటాయి, 2 కాకపోతే 3 బెడ్రూమ్లు ఉంటాయి. గాయన్లలో చూసుడు ఎందుకని ఇప్పుడు కొంచెం పరిణితి జ్ఞానం వస్తుంది కాబట్టి సభాకరై చేస్తలేవా ఆ వ్లాగులు, బాత్రూమ్ టూర్లకి, ఫ్రిడ్జ్ టూర్లకి. స్టార్టింగ్లో పిచ్చిగా చేసిర్లే, లక్షల మంది చూసారు, కోట్ల మంది చూసారు. సరే, సెకండరీ థింగ్స్ ఇవన్నీ. అయితే ఈ వ్లాగులు చేసుడు అనేది చేసింది ఆమె. చేసినప్పుడు నాకేంటంటే ప్రైవసీ అనేది ఇంపార్టెంట్, ఆమె ఏంటంటే అది తన ప్రొఫెషన్ కింద అయిపోయింది, నాకేమో ప్రైవసీ కావాలి, నేను చెప్పిన ఆమెకి కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి తినడం, ఇవి మెయిన్గా మనం పెట్టుకోవాల్సినవి, మిగతా అన్నీ ఇవన్నీ వద్దన్నట్టుగా చెప్పిన. అప్పుడు తనకి అర్థం కాలేదు, సీరియస్ అయింది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, మిస్ఫైర్ అయింది, అట్లా గొడవలు వచ్చినాయి అని చెప్పిండు. సోనియా ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పింది, కొన్ని చాలా బాగున్నాయి అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాను. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పింది, ఫైట్ చేసుకుంటే మేమిద్దరమే చేసుకుంటాం, సార్ట్అవుట్ చేసుకున్నాం, మేమిద్దరమే చేసుకుంటాం, నాకు సిద్ధుకు నేనే కంపెనీ, ఇంకేం లేదు, మేము కాంప్రమైజ్ మంచిగా ఉంటాం అన్నట్టుగా చెప్పింది. అనగానే వసంతి ఉండి అది ఉండాలిగా మనకి, అది ఉండాలిగా అన్నది. అనగానే ఇది చూడు టక్కన పక్క నుంచి సిద్ధు, ఎవరుకా ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. అనగానే మస్తు ట్రిగ్గర్ చేస్తుంది మా ఇట్లనే, అది ఉండాలి ఇది ఉండాలని చెప్పి, నేను చెప్పింది తప్పు ఉందమ్మా అన్నట్టుగా అంటాడు. నేను అనుకున్నా నిన్నే అన్నది, అది ఉన్నాను కదా మనకి అంటుంది కదా, నేను అస్సలు ట్రిగ్గర్ చేయరేటది అన్నది. చేయకూడదుట్రా, ఆయన చెప్పిన వాళ్ళు తప్పే ఉందబ్బా, ఈ వ్లాగులు చేసుకున్నాడు కాదని ఆయనకు ప్రైవసీ లైఫ్ కావాలనుకున్నాడు. ఈ అఫ్కోర్స్ ఏంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, బిగ్ బాస్ ఫేమ్ ఉన్నప్పుడే వ్లాగులు చేసి పెట్టుకోవాలి అన్నట్టుగా వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. పోన్లే. అయితే ఆ తర్వాత మనకి హరీష్ వాళ్ళని చూపించారు. ఇక్కడ బయట మనకి టాస్క్ స్టార్ట్ అయింది, తరికిట వచ్చిందండి జీవకి వచ్చిన తర్వాత మనకి టాస్క్ అదంతా హై ఆన్ లవ్ టాస్క్ పేరు, బాగుంది టాస్క్. అయితే ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ అందరినీ నిలబెడితే హరీష్ వాళ్ళు రాలేకపోయారు, ఎందుకంటే హరిత గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన రాలేదు. కానీ హరీష్కి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం, తాపత్రయం ఉంది అని మనకు తెలిసిపోతుంది. హరిత గారు ఉండి నువ్వు వెళ్ళు అని అంటే, లేదు నేను ఎందుకు వెళ్తాను, నువ్వు ఇక్కడ ఇట్లుంటే నేను ఎందుకు వెళ్తాను అని అంటాడు. మళ్ళీ బయట ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది, కానీ చూడడానికి పోతే మళ్ళీ నీకేమైనా అయితే రావడానికి మళ్ళీ ఇబ్బంది అయితే అక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ఎలా చెప్తావు అని అంటాడు. బయటికి వెళ్ళి చూస్తే బాగుంటాడు, అక్కడ గుట్ట అవుతుంది బయట ఏమవుతుందో అని. సరే గెలిచిన కపుల్సే కదా ఆడేది అన్నట్టుగా వదిలేసాడు. బయట ఎవరైతే గెలిచిన కప్పులు ఉన్నారో, ఎవరైతే ఓడిన కప్పులు ఉన్నారో సపరేట్ అవ్వండి అన్నారు. గెలిచిన కప్పుల్ని నిలబెట్టారు, 5 టేబుల్ వేసారు, టేబుల్ ముందు నిల్చోబెట్టారు, వెనకాల ల్యాడర్ లాంటి అంటే
ల్యాడర్కి అవి లేవు, స్టిక్స్ లేకుండా ఉన్నాయి అన్నట్టు నిచ్చెనకి. ఆ స్టిక్స్ మనమే పెట్టుకొని ఎక్కాలి. ఒక్కొక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్తే కనుక ఎక్కచ్చు పైకి అన్నట్టు పెట్టారు. 5 ఆన్సర్లు చెప్పిన వాళ్ళు పైకి వెళ్తారు, వాళ్ళు గెలిచినట్టు అవుతుంది. ఫస్ట్ ఎవరైతే పోతారో వాళ్ళకి 25, సెకండ్ పోయిన వాళ్ళకి 20, థర్డ్ పోయిన వాళ్ళకి 15, ఫోర్త్ పోయిన వాళ్ళకి 5, ఫిఫ్త్ పోయిన వాళ్ళకి 0 అన్నట్టుగా అన్నారు. సో ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు నూకరాజు ఆసియాకి స్వాపింగ్ పవర్ ఇచ్చారు. ఇక్కడ స్వాపింగ్ పవర్ ఇచ్చి ఒక జంటని, ఈ గెలిచిన వాళ్ళలోంచి ఒక జంటని స్వాప్ చేసి ఓడిన వాళ్ళని ఇటు, గెలిచిన వాళ్ళని అటు మార్చచ్చు అనగానే అక్కడ మహేష్ ఆండ్రాకి మా పొలంలో మొలకలు వచ్చాయి దరిదాటి ఉరకలు వేసి అని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 5 ఉంది కదా స్కోరు ఆల్రెడీ. ఇక్కడ శివ ప్రియాంక వాళ్ళు ఉన్నారు. శివ ప్రియాంక వాళ్ళకి ఆల్రెడీ 45 స్కోర్ ఉంది. మరి వాళ్ళని పక్కా జరిపేసి 45 కదా వాళ్ళ స్కోర్, 6 నిమిషం 40 స్కోర్ ఉంది. మరి వాళ్ళని పక్క జరిపి మహేష్ ఆండ్రాలను తీసుకుంటే వాళ్ళకి 20 వచ్చినా 25 వచ్చినా వాళ్ళకి 4 మార్కులు వచ్చినట్టుగా పాపం అన్నట్టుగా అనుకుని స్వాప్ చేస్తారేమో అని వాళ్ళ ఆశ. అంజలి పవన్ వాళ్ళు కూడా అనుకున్నారంట గేమ్ అంటే మారిస్తే స్వాప్ చేస్తే బాగుంటుందని అనుకున్నారని వాళ్ళు ఇంటర్వ్యూలు చూపిస్తారు కదా, అందులో చెప్తారు. అయితే ఇక్కడ స్వాపింగ్ కానీ వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. డిస్కషన్ చేసుకుని వచ్చి చేస్తలేము ఎందుకంటే వీళ్ళంతా కష్టపడి ఆడి గెలిచి వచ్చిన వాళ్ళు కదా అని అన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ స్వాప్ చేసి ఉంటే, ప్రియాంక శివ వాళ్ళని స్వాప్ చేసి ఉంటే అదొక పెద్ద పంచాయతీ. వాళ్ళు డిస్కషన్స్, మేము కష్టపడి ఆడితే మమ్మల్ని స్వాప్ చేసినాం అనే పాయింట్స్ వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి. నేను క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకుని పోవాలి ప్రియాంక గారిని అని చెప్పి నేను అనుకున్నాం, మీరు పరి గారిని ఇలా తీసుకుందాం అనుకుంటే మీరు ఇలా చేశానని డిస్కషన్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి ఆడారు కదా, కష్టపడి ఆడిన వాళ్ళని ఎందుకు స్వాప్ చేసినాం అన్నీ మాట్లాంటారు. అవన్నీ మాట్లాడే కంటే కష్టపడి ఆడిన వాళ్ళు ఆడు ఉన్నారు, ఖతం అయిపోయింది, బస్ వదిలేస్తే అయిపోయాయి. దాన్ని మళ్ళీ గెలికి వాసన చూసే బదులు వదిలేసింది అయ్యం కదా అన్నట్టుగా వదిలేసారు. నైస్ డెసిషన్ అనిపించింది నాకు. ఒకవేళ మార్చాల్సి వస్తే ఖచ్చితంగా ప్రియాంక శివాలను మాత్రం మార్చాల్సి ఉండేది. సో మేమేం మార్చదలుచుకోలేదు. వాళ్ళు 2 పాయింట్స్, ఒకటి కష్టపడి ఆడారు కదా అని అంటే ఇక్కడ శ్రీముఖి స్ట్రాటజీ యూజ్ చేయాలి కదా, స్ట్రాటజీ యూజ్ చేసి ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని తీసేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అన్న సెన్స్లో చెప్పింది. అంటే లేదు మేము అట్లా అనుకోవట్లేదు, కష్టానికి వీళ్ళు వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాడు, కష్టానికి వాల్యూ ఇస్తున్నాం, స్ట్రాటజీ వద్దంటే వద్దంటే సరే వెరీ నైస్ అని చెప్పి అనేది అయిపోయింది. ఆ తర్వాత మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వెనకాల నిల్చున్న పార్ట్నర్స్కి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాం. ముందున్న వాళ్ళు బోర్డు మీద రాయాలి, వెనకాల ఉన్న వాళ్ళు ఫస్ట్ చెప్తారు, ఆ తర్వాత బోర్డు మీద రివీల్ చేయాలి. ఇది టాస్క్ పెట్టిరు. ఫస్ట్ క్వశ్చన్, మీ పార్ట్నర్ హైట్ ఎంత? మొన్న ఇట్లాంటిది పెట్టిరుగా సిమిలర్గా. సరే హైట్ ఎంత అంటే వెనకాల ఆసియా ఉంది, ఎందుకంటే పట్టుకొని నిలబడడానికి ఈయన కాదు కాబట్టి ఆసియా వెనకాల ఉంది అన్నట్టు. నూకరాజు చేయికి మంచిలేదు కదా. పార్ట్నర్ హైట్ ఎంత అంటే ఆసియా హైట్ నూకరాజు రాయాలి, వెనకాల నిల్చున్న వాళ్ళు ముందు వాళ్ళు రాయాలి. ఆసియా ఇంకా చెప్పకంటే ముందే నూకరాజు వాళ్ళు రాయాలి కదా, నూకరాజు రాసేసిండు. ఆసియా 5 అన్నది ఇక నేను ఒకటేసారి చెప్తాను, మిగతా అంతా ఊకే ఎక్స్ప్లెయిన్ చేయ టకా చెప్పేస్తా. ఆసియా 5 అన్నది నూకరాజు 5 అన్నాడు. వెనకాల శివ్ ఉన్నాడు, శివ్ 5.8 రాసిండు, ప్రియాంక జైన్ కూడా 5.8 రాసింది. ఇది ఇద్దరు స్టెప్ ఒకటి పైకి ఎక్కారు. బ్రిట్టో 5.7 అన్నాడు, సంజయన్ ఏమో ఆల్రెడీ 5.6 రాసింది, సో మిస్టేక్. కళ్యాణ్ 5.11 ఆయన చెప్పిండు, వసంతి ఏమో 5.9 రాసింది. నెక్స్ట్ జాను 5.2 అని చెప్పింది, భాను వచ్చి 5.1 రాసింది, జాను వెనకాల నిలబడడానికి వేరు. సో 5.1 ఒక్కరు వీళ్ళిద్దరు మాత్రం కరెక్ట్ రాశారు, ఒక స్టెప్ ఎక్కేసారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటది, పార్ట్నర్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే అందరూ ఫోన్ అని రాయొచ్చు అబ్బా, సింపుల్. ఇవాళ రేపు వాష్రూమ్ కంటే ముందు వాట్సాప్లోకి పోతారు, ఇన్స్టాగ్రామ్లోకి పోతారు, అటెన్క యూట్యూబ్లోకి పోతారు, అటెన్క స్నాప్చాట్లోకి పోతారు, అటెన్క ఇంకేమన్నా దిక్కుమాల యాప్లు ఉంటే అన్నలకు కూడా పోయిన తర్వాత ఆ తర్వాత వాష్రూమ్ పోతారు. లేడీస్ అంటే ఫస్ట్ ఒక రౌండ్ అట్లా ఫోన్ చూసినట్టు చూసి ఆ తర్వాత పనులకి ఎక్కుతారు. రైట్. అయితే జాను ఉండి తాళి మొక్కి స్మైల్ చేస్తాను అని చెప్పింది, బాను ఉండి ఫోన్ అని రాసిండు. ఆటోమేటిక్గా ఫోనే ఫస్ట్ చూస్తారు ఈ మధ్యకాలంలో. సో ఆమె ఆ అలవాటు ఉందడు, కానీ ఈయనకి ఫోన్ పట్టుకునేది అయితే కనబడుతుంది. తాళి మొక్కేది సెకండ్లో అయిపోతుంది, ఫోన్ పట్టుకునేది అయితే గంటల పొంటలు పడుతుంది కాబట్టి ఫోన్ అన్నయ్య ఆయన రాసిండు. ఆ తర్వాత కళ్యాణ్ ఉండి మొబైల్ పట్టుకుని వాష్రూమ్ పోతా అన్నాడు. వసంతి ఉండి వాష్రూమ్ అని రాసింది. వాష్రూమ్ మ్యాచ్ అయింది కదా. శ్రీముఖి ఉండి మొబైల్ పట్టుకొని వాష్రూమ్ అన్నావు, ఇక్కడ వాష్రూమ్ అన్నావు, మ్యాచ్ కాలేదంటది. లేదంటే కళ్యాణ్ వసంతిది ఇక్కడనే మ్యాచ్ అయ్యేది, ఇంకా ఫాస్ట్గా ముందుకు పోయేటోళ్ళు. సో ఇంకా అక్కడ ఆల్రెడీ 2 స్టెప్లు ఎక్కిరి, నేను 0 స్టెప్లు ఎక్కిండు. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత బాను ఉండి బ్రిటో ఉండి వాష్రూమ్ అన్నాడు, సంజయ్ ఉండి వాష్రూమ్ అన్నది ఒక స్టెప్ ఎక్కేసిండు. శివ ఉండి హాట్ వాటర్ తాగుతా, ప్రియాంక జైన్ కూడా హాట్ వాటర్ అని చెప్పింది, ఒక స్టెప్ మళ్ళీ ఎక్కేసిండు. శివ్ ముందు ఉన్నాడు. టకటక వీళ్ళు ముందుకు పోతున్నారు, కానీ వీళ్ళు ఆగిర్రు, మిగతా వాళ్ళంతా ముందుకు పోయారు. హైలైట్ అది. ఆసియా రాజుని చూసి వాష్రూమ్ పోతా అన్నది. అందరు నవ్వుడు, ఒక్కటే నవ్వుడు. రాజమోహన్ చూస్తా వాష్రూమ్ పోతా అన్నది, ఆయన మొహం చూడంగానే వస్తుందా అన్నట్టుగా. నూకరాజు ఉండి వర్క్స్ చేస్తుంది అని రాసిండు. పొద్దున్న లేవంగానే నువ్వు ఏం చేస్తావమ్మా, వర్కులు చేస్తావు కదా, నువ్వు చేసేది నీకే తెలియదు అన్నట్టు ఇరిటేట్ అయ్యింది నూకరాజు. ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చిర్రు అని అంటే ఆసియా ఉండి ఫస్ట్ గిఫ్ట్ షర్ట్ ఇచ్చిన,
నూకరాజు షర్ట్ అని రాసింది. శివ ఉండి ఐ వాచ్ అని అంటే పెట్ డాగ్స్ అని ఈమె రాసింది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఆయన ఈమెకి ఏమి ఇచ్చిండో రాయాలి. ఇప్పుడు ఆసియా మీ పార్ట్నర్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆసియా ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది? షర్ట్ ఇచ్చింది. శివ్ ఐ వాచ్ ఇచ్చినా అన్నాడు. ఐ వాచ్ ఆయన ఇచ్చిండేమో. ఆమె ఏమన్నది? పెట్ డాగ్స్ అన్నది. అంటే ఈమె ఇచ్చినవి రాసిందో పాడు మరి, అంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఆ తర్వాత బ్రిట్టో డ్రెస్ అన్నాడు, సంజయ్ డ్రెస్ అయిపోయింది. ఆ తర్వాత గోల్డ్ బ్యాంగిల్స్ అని చెప్పి కళ్యాణ్ చెప్పిండు. వసంతి వచ్చేసి డ్రెస్సెస్ టాప్స్ అన్నట్టుగా ఈమె రాసింది. ఆ తర్వాత జాను బాను వాచ్ కరెక్ట్ రాశారు. వీళ్ళు ఒక స్టెప్ ఎక్కిరు, మీ అందరూ ఎక్కిరు. కానీ ఈసారి కళ్యాణ వసంతి వాళ్ళు ఇంకా ఆగే ఉన్నారు. చూస్తే కళ్యాణ వసంతి వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆగే ఉన్నారు. ఇక నుంచి చూస్తే కళ్యాణ వసంతి స్టార్ట్ అవుతుంది. టక 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 అన్ని క్వశ్చన్లకు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫేవరెట్ డెస్టినేషన్ ఏంది అంటే జాను యూఎస్ఏ, బాను బాలి అని రాస్తాడు, మిస్టేక్ అవుతుంది. కళ్యాణ్ స్విట్జర్లాండ్, వసంతి స్విట్జర్లాండ్, ఇద్దరిది మ్యాచ్ ఒక స్టెప్ ఎక్కుతాడు. బ్రిట్టో యూకే, సంజయ్ దుబాయ్ ఆగిపోతారు. శివ్ బాలి, ఇక్కడ ప్రియాంక వియత్నాం. గుర్తుంచుకోరు, శివు బాలీకి తీసుకొని పోవడం ఫేవరెట్ డెస్టినేషన్ అంటే ప్రియాంక ఉండి వియత్నాం అని రాసింది. ఇక్కడ ఏంటంటే మిస్టేక్, శివు ఏమంటాడంటే నిన్ను బాలీకి నా ఫేవరెట్ డెస్టినేషన్ ఏంది అని అంటే మొన్న నువ్వు అన్నావు కదా నాతోటి వియత్నాం పట్టుకొని పోతాను అని అన్నావు కదా అని ప్రియాంక అంటుంది. ఇప్పుడు నిన్ను వియత్నాం పట్టుకొని పోవడం అనేది ఫేవరెట్ డెస్టినేషన్, నా ఫేవరెట్ పోవాల్సిన డెస్టినేషన్ ఏంది అనేది ముఖ్యం అన్నట్టుగా శివుది పాయింట్. ఆసియా ఉండి తాజ్మహల్ చూడడం అని అంటే నూకరాజు ఉండి కాశ్మీర్ అండ్ తాజ్మహల్ అని రెండు రాసిండు. నువ్వు కాశ్మీర్ ఫస్ట్ రాసినావు కాబట్టి ఈయన అన్నది. అయ్యయ్యో ఏంది అనుకున్నా. నూకరాజు వాళ్ళు గెలిచేది. లేకపోతే ఎవరు మొండి, ఇద్దరిట్లో ఎవరు మొండి అంటే ఆసియా సింపుల్, నూకరాజే మొండి, మనకు తెలిసిందే, మనకు కనబడుతూ ఉంటుంది. నూకరాజు అంటే నూకరాజు కూడా నూకరాజు అని రాసుకున్నాడు. శివప్రియాంక వాళ్ళు నేనంటే నేనని ఇద్దరు నేనని రాసుకున్నారు. బ్రిట్టో కూడా సేమ్, బ్రిట్టో సంజయ్ కూడా నేనంటే నేనని రాసుకున్నారు. కళ్యాణ్ వసంతి వాళ్ళల్లో వసంతి అని కళ్యాణ్ చెప్పిండు. ఇక వసంతి కూడా క్యూట్ పిల్ల అని రాసుకుంది, అంటే వసంతి అని ఆమె రాసుకుంది అన్నట్టు. వీళ్ళిద్దరిది మ్యాచ్ అయింది. మళ్ళీ ఒక స్టెప్ ఎక్కిండు. జాను బాను, నేను జాను అని, అంటే జాను ఏమో నేనే అన్నది, బాను కూడా జాను అని రాసిండు. ఒక స్టెప్ ఎక్కింది. చూస్తున్నారా, కళ్యాణ్ టకటకటక ఎక్కేస్తున్నాడు. ఆ తర్వాత ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అంటే ఇక్కడ అందరు కరెక్ట్గానే చెప్పారు, అందరిది మ్యాచ్ అయింది. ఒక జాను బానుది మాత్రం మ్యాచ్ కాలేదు. ఎందుకంటే జాను తెలుగు అంటే బాను నథింగ్ అని రాసిండు. వీళ్ళంతా మ్యాచ్ అవ్వకుండా పోతూ ఉన్నాయి. లాస్ట్ దాకా కూడా జాను బానుకు మ్యాచ్ అవుతలేదు. ఇది పాయింట్ అవుతూ ఉంటుంది. నటరాజ్ మాస్టర్, నీతు గారు ఇవి అబ్జర్వ్ చేస్తున్నారు. చేసి వీళ్ళకి పెళ్ళైన కపుల్ ఇన్నేళ్ళు అవుతుంది, వీళ్ళలో అండర్స్టాండింగ్ లేదు అనే పాయింట్కి వచ్చారు. అన్డిజర్వింగ్, లెస్ డిజర్వింగ్ కపుల్ ఎవరు అని అంటే ఈసారి మనం జానుబాను పేరు పెట్టచ్చు అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. అర్థమైందా? ప్రతి ఇది పాయింట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ జాబ్ ఏం చేసిండ్రు, మీ పార్ట్నర్ ఫస్ట్ జాబ్ ఏం చేశారని చెప్పి ముంగటోళ్ళని అడిగితే ముంగటోళ్ళు రాయాలి. రాసిన తర్వాత ఎన్నికల్లో అనౌన్స్ చేస్తారు. జాను ఉండి యాంకర్ అనేది, బాను కూడా యాంకర్ అన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఉండి సాఫ్ట్వేర్, వసంతి సాఫ్ట్వేర్, బ్రిట్టో రేడియో జాకీ అండ్ సంజయ్ కూడా రేడియో జాకీ. అయితే శివ్ వచ్చేసి యాక్టర్ అన్నాడు, ప్రియాంక జైన్ కూడా యాక్టర్ అని చెప్పింది. ఇక్కడ ఆసియా వచ్చి ఆర్టిస్ట్గా పటాసులు చేసిన అవి ఫస్ట్ నాకు పైసలు వచ్చిన పని అన్నట్టు చెప్పింది. నూకరాజు ఉండి కరువు పని అన్నాడు. నోట్ దిస్ యువర్ ఆనర్, ఆసియా ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నూకరాజు కూడా యావరేజ్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ కంటే కొంచెం కిందికి అటు మీదికి మధ్యలో ఉండి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను. సో కరువు పనికి పోయినావు కదా, నువ్వు ఊళ్ళలో కరువు పనికి పోయేదాన్ని కదా, 100 రోజుల పని. మనకు బిగ్ బాస్ అంటే నాకు కరువు పని బిగ్ బాస్. అది నెక్స్ట్ షూ సైజ్ ఏంటంటే ఎవరు మన ఆసియా వచ్చి 7, నూకరాజు వచ్చి 8 అని రాసిండు. 8 ఉంటుంది ఆ అమ్మాయిలకి అని చెప్పి శ్రీముఖి అన్నది. ఆ తర్వాత శివ్ వచ్చేసి 8 అన్నాడు, ప్రియాంక జైన్ వచ్చి 7 అన్నది. ఇక్కడ ప్రియాంక జైన్ 7 అని రాసింది, శివ్ వచ్చి 8 రాసిండు కదా. నాది 8 కదా అని ఆయన సీరియస్ అయితే, నీ 7 or 8 అని అంటావు కదా అంటే 7 or 8 అంటే బ్రాండ్ని బట్టి వస్తుంది, నాదైతే 8 కదా అంటే 7 or 8 అన్నప్పుడు 7 కదా అని ఆమె అంటుంది. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం, దీని మీద పంచాయతీ ఉంటుంది. రైట్. నెక్స్ట్ బ్రిట్టో ఉండి 8, సంజయ్ 9 అని రాసింది. కళ్యాణ్ నుండి 10 అని రాసిండు, వసంతి 10 అని రాసింది, కళ్యాణ్ గెలిచిండు. 5 టక 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 చేసిరు, గెలిచిరు, అయిపోయింది, వీళ్ళు ఫస్ట్. అండ్ నెక్స్ట్ జాన్ నుండి 5, బా నుండి 6 అని రాసిండు. అందరికన్నా ఫస్ట్ వసంతి, కళ్యాణ్. అందరికంటే లాస్ట్ స్టార్ట్ చేసిరు కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం, అందరికంటే ఫస్ట్ ఫినిష్ చేసారు. అఫ్కోర్స్ నూకరాజు వాళ్ళది కూడా ఒక పాయింట్ అయితే అయిపోయేది, కానీ కాలేదు. ఎందుకంటే నూకరాజు వాళ్ళు అంతకంటే ముందు ఒకటి కరెక్ట్ పెట్టింది కూడా రాంగ్ అని చెప్పడంతో అది లేట్ అయింది. అది ఆఫ్కోర్స్ అయినా కానీ అయ్యేది వీళ్ళు వసంతి కళ్యాణ్ వాళ్ళు, ఎందుకంటే వరుసగా కొట్టి పడేసారు వీళ్ళు. యానివర్సరీ డేట్ ఆర్ ప్రపోజల్ డేట్ అని అంటే ఇక్కడ యానివర్సరీ డేట్ అందరూ కరెక్ట్గా చెప్పారు. అయితే జాను బాను కరెక్ట్గా చెప్పారు, బ్రిట్టో సంజయ్ కరెక్ట్గా చెప్పారు, ఆసియా నూకరాజు కూడా ప్రపోజల్ డేట్ కరెక్ట్గానే చెప్పారు. ఒక శివ్ ప్రియాంక వాళ్ళది ప్రపోజల్ డేట్స్ మారిపోయినాయి.
ఎందుకు మారినాయని నాకు అనిపించింది తెలుసా? ఇక్కడ చూడు 7th జూన్ అని చెప్పి శివ్ చెప్పిండు, 26th సెప్టెంబర్ అని చెప్పి ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత వియత్నాం ఉంది కదా, ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటి అంటే వియత్నాం అని చెప్పి ప్రియాంక రాస్తే బాలి అని చెప్పి ఆయన చెప్పిండు కదా. ఏమంటుంది, నువ్వు చెప్పావు కదా మొన్న వియత్నాం నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేస్తా అని, ఇంకెక్కడ ప్రపోజ్ చేస్తారా అక్క? నాకు అర్థం కాదు, ప్రపోజల్ మీద ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తారు? అయిపోయింది కదా ప్రపోజల్. వియత్నాం తీసుకుపోయి ప్రపోజ్ చేస్తా, గిడికి తీసుకుపోయి ప్రపోజ్ చేస్తా, ఆడికి పోతా అనుకోరు, ఆడికి పోయి ప్రపోజ్ చేసినా ఏంది, ఆల్రెడీ ప్రపోజ్ అయిపోయాక. అరే ఇప్పుడు బాలికి పట్టుకొని మళ్ళీ ప్రపోజ్ చేస్తారా? ఇంకో మనిషా, కొత్త మనిషా? రోజు ఐ లవ్ యూ అని 100 సార్లు చెప్పుకుంటారు. ఓకే, మంచి సంతోషం, హ్యాపీ. పెళ్ళైన తర్వాత పిల్లల రాళ్ళకి చెప్పడానికి అయిపోతుంది, మధ్యలో మీరు చెప్పుకోవడానికి ఉండదు కూడా. అయితే ఏందో ఇలా తమాషా, ఏదో గమ్మత్ ఉంటుంది ముచ్చట. ఇక శివ్కి సర్రని కాలింది, నువ్వు ఎట్లా రాంగ్ డేట్ రాసినావు, ఇది నాకు జీవితంలో ఇంపార్టెంట్ డే, యూ ప్రపోజ్డ్ మీ, నువ్వు అండమాన్ నికోబార్కి నన్ను పట్టుకొని పోయి అక్కడ ప్రపోజ్ చేసినావు, నువ్వు ప్రపోజ్ చేసి నువ్వే మర్చిపోయినావు అని చెప్పి సర్ర కాలిండు, సీరియస్ అయిపోయాడు, మస్తు కోపం వచ్చింది. ఇక మంటున్నాడు, ఎందుకంటే టకటక అందరిది అయిపోతుంది. అరే అందరిది అయిపోతుంది, నువ్వు రాజుది అయిపోయింది, బ్రిటో వాళ్ళది అయిపోయింది, ఆల్రెడీ వసంత కళ్యాణ్ అయిపోయింది, నువ్వేందో రాంగ్ రాస్తాను అని చెప్పి సర్ర మాడతాను, పొయ్యిలో బొగ్గుల కంటే ఎక్కువ మాడతాడు. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లవ్ మ్యాన్షన్లో ఇష్టమైన ప్లేస్ ఏంటంటే అందరూ మ్యాడ్ లవ్ జోన్ అని పెట్టారు, అక్కడ కూర్చుండేది కావచ్చు. మ్యాడ్ లవ్ జోన్ అంటే బయట సైడ్ కావచ్చు. సో మ్యాడ్ లవ్ జోన్ అని అన్నారు అందరూ. సో ఇక ఇద్దరిది అయిపోయింది, ఇద్దరు గెలిచినట్టు అన్నారు. ఆ తర్వాత ఇక మనకి ఫస్ట్ ఫినిష్ అయిన వాళ్ళకి 25 పాయింట్స్ కళ్యాణ్ వసంతి, సెకండ్ ఫినిష్ అయిన వాళ్ళు ఇద్దరు బ్రిట్టో సంధ్య అండ్ నూకరాజాసి, వీళ్ళిద్దరికి 20 పాయింట్స్. థర్డ్ ఫినిష్ చేసినందుకు జాను బాను శివ్ ప్రియాంక వీళ్ళిద్దరికి కూడా 2 కపుల్స్కి కూడా 15 పాయింట్స్ ఇస్తున్నాం అన్నారు. సంతోషం, హ్యాపీ. ఇంకా గొడవ స్టార్ట్, శివ్ ప్రియాంక మధ్యలో గొడవ. ఇది చాలా చాలా యూనిక్ గొడవ, యూనిక్ కాదు, రెగ్యులర్ కూడా కాదు, అది యూనివర్సల్ గొడవ బై. ఎందుకంటే నేను చెప్తా పాటు యూనివర్సల్గా కపుల్స్ మధ్యలో గొడవలు ఎట్టుంటాయి, అవి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, అమ్మాయి అబ్బాయి సైడ్ తప్పు ఉందనుకో, అమ్మాయి అరుస్తుంది, లొల్లి పెడుతుంది, అంటది, తిడుతుంది, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది, అబ్బాయి సారీ చెప్తాడు, కాంప్రమైజ్. ఒకవేళ అబ్బాయి సైడ్ రైట్ ఉండి అమ్మాయి సైడ్ తప్పు ఉందనుకో, అబ్బాయి వచ్చి సీరియస్గా నీకు బుద్ధుందా, అట్లా చేస్తావు, నువ్వు అసలు రాంగ్ చేసినావు, ఇది కరెక్ట్ కాదు అని ఒకవేళ అంటే ఎంబటే అమ్మాయి సారీ చెప్తుందా? సారీ చెప్పదు, ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆప్షన్ ఏ, వాడికి సారీ చెప్పేయాలనా? ఆప్షన్ బి, వాడు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఎతికి వాడికే చెప్పాలనా? ఆప్షన్ సి, పాత ఏమన్నా లొల్లులు పంచాయతీలు ఉంటే అవి తీసి ముంగటేయన్నా? ఆప్షన్ డి, ఏడు అన్నా ఓ పని అయిపోతుంది, ఓ పని చేద్దాం, అన్నీ కలిపి కొట్టేద్దాం అనుకుంటుంది. ఆ టైపులో ప్రియాంక జైన్ శివ్ మధ్యలో పంచాయతీ స్టార్ట్ అయింది. శివేమో అసలు నువ్వు ఎట్లా మర్చిపోతావు, నీకు ఏమైనా బుద్ధుందా, అసలు ఆ డేట్ ఎట్లా మర్చిపోతావు, ప్రపోజల్ బిగ్గెస్ట్ డే ఇన్ మై లైఫ్, అసలు ప్రపోజల్ డే నువ్వు ఎట్లా మర్చిపోతావు, నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు, అక్కడికి తీసుకుపోయి ప్రపోజ్ చేసినావు అండమాన్ నికోబార్కి, అది ఎట్లా మర్చిపోతావు డేట్, నువ్వు అట్లా రాసినావు సెప్టెంబర్ అని చెప్పి అనగానే సారీ శివ్ అన్నట్టుగా అన్నది. అని ఎంబటే ప్రపోజల్ కోసం వియత్నాం తీసుకుపోతా అని మొన్న అన్నావు కదా నువ్వు, ఇప్పుడు బాలి అని ఎలా రాసినావు నువ్వు చెప్పు. ఒకవేళ నువ్వు అక్కడ బాలి అని రాయకపోయి ఉంటే, బాలి అని చెప్పకపోయి ఉంటే, వియత్నాం అని చెప్పుంటే, నాకు చెప్పింది వియత్నాం కదా, ప్రపోజల్ చేయడానికి తీసుకుని పోతా అన్నావు కదా, నువ్వు వియత్నాం అని చెప్పుంటే అయిపోయేది కదా, అక్కడికి ముందుకు పోయేటోళ్ళం కదా, నువ్వు చేసావు మిస్టేక్. షూ సైజ్ ఎంత నీది? 7 or 8 అన్నాడు. 7 or 8 అనగానే 7 or 8 అయితే 7 తీసుకోవాలి, కానీ నువ్వు 8 ఎలా తీసుకున్నావు నువ్వు అంటే అది అంటే నువ్వు అక్కడే అయిపోయేది కదా, నువ్వు దానికంటే ముందే అయిపోయేది కదా, అసలు ప్రపోజల్ డేట్ దాకా రాకపోయేది కదా, ఇక్కడే అయిపోయేది కదా, నువ్వే కదా చేసిన తప్పు అంతా. ఇది ఏం చేయాలి, నేను సారీ చెప్తాను, నాది తప్పైంది, సారీ చెప్తాను, నీకు కాలు మొక్కిన తప్పు, కాలు మొక్కుతాను లేదు అనుకో నేర్చింది. చూసిరా అన్ని పదప్రయోగాలు అయినాయి. ఆయన తప్పు చేసిందని చెప్పి ఆయనకి అన్నది, ఈమె ఆన్సర్ తప్పు రాసి ఆయన చెప్పిందే తప్పని చెప్పేసి రిటర్న్లో 1కి 2 క్వశ్చన్లకు నువ్వే తప్పు చేసినావు అని చెప్పింది. ఆయన షూ సైజ్ కూడా ఆయనకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేసి, నీది 7 షూ అన్నట్టుగా చెప్తాను. ఆయన 8 షూరా నాదే అని చెప్పినందుకు నీది 8 ఎట్లయితే 7 or 8 అని ఒకసారి అన్నావు కదా అని చెప్పి ఆయనకి రిటర్న్ కొట్టింది. కట్ చేస్తే సారీ చెప్పింది, కాళ్ళు మొక్తా అని చెప్పింది, కట్ చేస్తే ఏడ్చింది. ఆఖరికి ఆయన సారీ చెప్పి ఎడవకి నువ్వు ఎడవకి అని చెప్పి దగ్గర తీసుకున్నాడు. అట్లా కాదు నాన్న, అంటే నిన్ను డిన్నర్ తీసుకెళ్ళాలని నాకు ఉండే, ఖచ్చితంగా గట్టిగా ఆడాలి అని చెప్పి నేను అనుకున్నా. అంటే డిన్నర్ కలిసి మనం ఇక్కడ చేద్దాం, ఇద్దరం కలిసి చేస్తే చాలు, నాకేమో అక్కడికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళాలందా, నాకు తీసుకెళ్ళాలని లేదు నీకు బయటికి. మనం ఇంత ఆడింది తెలుసు నాకు, 0తో ఓడిపోలేదు కదా శివ్, మనం ఓటమిని తీసుకో శివ్, కలిసి డిన్నర్ ఇక్కడే చేద్దాం. అఫ్కోర్స్ ఆయన ఓటమిని తీసుకుంటాడు, కొంచెం సీరియస్ అవుతాడు, బాగా అంటే ట్రిగ్గర్ అవుతాడు, హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఆనందాన్ని అయినా బాధనైనా అదే రేంజ్లో తీసుకుంటుండే ఆయన. సో ఇన్ కేస్ అదే ప్రపోజల్ డేట్ శివ్ మర్చిపోయి ప్రియాంక రైట్గా గుర్తుంచుకుంటే
కథ వేరే ఉంటుంది అప్పుడా. ఇదంతా జరిగింది నటరాజ్ మాస్టర్ నీతు. ఆయన అంజలి పవన్ వాళ్ళతోటి ఈ శివ్ మరీ హైపర్గా ఉన్నాడు అని అంజలి పవన్ అంటే, అవును అతను ఓటమిని ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతాడు, అదేవిధంగా ఆనందాన్ని కూడా అంతే రేంజ్లో హైపర్గా తీసుకుంటుండు, బాగా ఎగ్జైట్ అవుతాడు మనిషి, బాగా కంట్రోల్ చేస్తుంది అతని కోపాన్ని బయటకు రానియకుండా అని చెప్పి మాట్లాడుకుంటారు. జాను బాను బాగా ఆడుంటే బాగుండేది గెలిచేటోళ్ళం అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, కొంచెం సాడ్గా ఉన్నారు. సోనియా సిద్ధు, దునియాతో నాకేంటమ్మా, మా పని మాకే చాలమ్మా. వీళ్ళు ఈరోజు ఎంత నవ్వించారంటే మనకి లిటరల్లీ. అంటే కాలికి ఏదో కమిలిపోయిన మార్కుంది ఎవరికి, సోనియాకి. సిద్ధు చూసి ఏమైందమ్మా కమిలిపోయింది అన్నాడు. వీళ్ళది ఎట్లుంటుంది అంటే, కమిలిపోయిందంటే ఇప్పుడు సైనికులకు బలమేంటో తెలుసా అని సోనియా స్టార్ట్ చేసింది. ఏదో స్టార్ట్ చేస్తారు వీళ్ళు, భలే ఉంటుంది. సైనికులకు బలమేంటో తెలుసా, ఇలా దెబ్బలు తగిలించుకోవడమే. అదే ఎప్పుడు తగిలిందంటున్నా అమ్మా, ఎప్పుడు తగిలిందంటే ఆటలో ఒకటి అమ్మ. సోనియా ఉండి, అమ్మా ఇవన్నీ చిన్న చిన్నవమ్మా పట్టించుకోకూడదు అంటే, సిద్ధు ఉండి చిన్న చిన్నవే, తగిలితే బాగానే, తగిలినప్పుడు గెలిస్తే బాగుండేదేమో, తగలడం కాదు అంటే నెక్స్ట్ వీక్ మందేనమ్మా, నెక్స్ట్ వీక్ మందే అని సిద్ధు అన్నాడు. అంటే సోనియా ఉండి నెక్స్ట్ వీక్ ఏంటమ్మా ఈ షోనే మంది, కొట్టేద్దాం అన్నట్టుగా అంటారు. కప్పు కొట్టడమే అన్నాడు, సెజులు చెప్తుంది అన్నట్టు నవ్వుకుంటారు ఇద్దరు, ఫుల్ నవ్వుకుంటూ. గేమ్లో సీరియస్ సోనియా సిద్ధుతోటి, గేమ్లో సీరియస్నెస్ లేదా అమ్మా, ఒకవేళ లేదంటే చెప్పు, లేదంటే చెప్పేసి బట్టలు ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు మౌగ్లీ గాడిది పార్టీ క్లీన్ చేసుకో, నేను బాలు గాడిది క్లీన్ చేసుకుంటా, ఓకేనా అని చెప్తా. అంటే వీళ్ళు జంగిల్ బుక్ లవర్స్ ఉన్నట్టున్నారు, అందుకే వీళ్ళ చనిపోయిన కుక్క పేరు బగీరా అని పెట్టారు. ఇక్కడనేమో మౌగ్లీ, బాలు అని చెప్పి అంటున్నారు. అంటే ఆ పేర్లతో మళ్ళీ పెట్ డాగ్స్ ఉన్నట్టున్నాయి, పెంపుడు కుక్కలు. సో నువ్వు వాడిది క్లీన్ చేసుకుని నేను వీడిది క్లీన్ చేసుకుంటే అయిపోద్దమ్మా అంటే, లేదమ్మా చూపించానుగా, సీరియస్నెస్ చూపించానుగా, గేమ్లో స్ట్రాటజీస్ అవన్నీ వేసానుగా బాగానే అని అంటే, అమ్మా నీ స్ట్రాటజీస్ గురించి షేర్ చేసుకోవద్దమ్మా ఎవరితో, ఓకేనా అమ్మా, పెయిన్లు చూడమ్మా అంటే, నేను చూడనమ్మా నాకు రాదమ్మా అంటాడు. అంటే ఇలాంటి వాటికే మార్క్స్ తగ్గేది. పెయిన్లు చూడు అనగానే ఇలా తీసుకొని రమ్మ అనుకుంటే చూసుకోవాలి తెలుసా, అప్పుడే 5 మార్కులు వస్తాయి అంటది. ఈ డిస్కషన్ వెళ్ళదు. ఆ తర్వాత మర్మేడ్ అయిందట ఆమె, ఇది సాగర కన్య అయిందట. అది ఏదో బెడ్షీట్కి సంబంధించింది, అది ఏదో వేసుకుంది, జిప్పు పెట్టుకుంది, నడుం వరకు పెట్టుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అంటే చాప పిల్లలా కొట్టుకుంటా ఉంది. వీళ్ళ ఆటలు వీళ్ళవి, వీళ్ళ టైంపాస్లు వీళ్ళవి, వీళ్ళ హ్యాపీనెస్ వీళ్ళది, మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. ఒక అంజలి పవన్ వాళ్ళతో కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడు వీళ్ళంతా స్ట్రాటజీ అన్నాడు కదా, ఆ స్ట్రాటజీ అదే అనమాట. ఇచ్చితేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, నేను మీకు మార్కులు వేస్తే మీరు మార్కులు వేయండి, నేను మీకు సపోర్ట్ ఇస్తే మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి డీలింగ్ సెట్ చేసుకున్నాడు. అదే స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ గురించి బయటకు చెప్పొద్దమ్మా అని అంటుంది. సో ఇది వీళ్ళ డిస్కషన్. ఆ తర్వాత స్కోర్స్ వచ్చినాయి, అక్కడ స్కోర్స్ చూసుకున్నారు. స్కోర్స్లో కళ్యాణ్ అండ్ వసంత్కి 45 అందరికంటే హైయెస్ట్ స్కోరు. ఆ తర్వాత శివ్ ప్రియాంక వాళ్ళకి 40, నూకరాజు ఆసియాకి 35, మన బ్రిటో సంజయ్కి 30, జాను బానుకి 25, నటరాజ్ మాస్టర్ నీతుకి 25 అండ్ సోనియా సిద్ధుకి 20, ఏపీ అంటే అంజలి పవన్కి 20, హరిత హరీష్కి 15 అండ్ మహేష్ శాండ్రాకి 5. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటా. హరిత హరీష్ తోటి నటరాజ్ మాస్టర్ కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పి, అంటే నా తరపున ఒక మిస్టేక్ జరిగింది అని చెప్పి సారీ చెప్పిన విధానం బాగుంది, సార్ట్ అవుట్ చేసుకున్న విధానం మంచిగా ఉంది. ఎందుకంటే ఈ వీక్ హరిత హరీష్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. హరిత హరీష్ అండ్ మహేష్ శాండ్రా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు. సో నటరాజ్ మాస్టర్ ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకున్నాడు, సెయింగ్ సారీ టు హరీష్. చేయి తీసుకొని ఒకసారి ఇలా రండి ఒకసారి అని చెప్పి తీసుకున్నాడు. ఆ రోజు నేను మీతో డిస్కస్ చేసేది ఉండే, అక్కడ బయట లాన్లో జరిగిన దానికి నేను మీతో డిస్కస్ చేయకుండా అది మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. ఆమెకి ఏదో వినబడ్డది, నాకేదో చెప్పింది, నేనేదో అనుకున్నాను, నేను ఒక మాట జారిన, దానికి తప్పైంది, సారీ క్షమించండి అన్నని అడిగితే ఓకే అన్నారు, ఒక హగ్గించుకున్నారు, అయిపోయింది. అయితే అక్కడ హరీష్ ఒక క్లారిటీ ఇచ్చాడు, నేను అమ్మాయిలకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను, మీరు అట్లా తప్పుగా అనడం నాకు మంచిగా అనిపించలేదు అనగానే హరిత గారు లేచారు, హెల్త్ బాగాలేదు కదా మీరు కూర్చోండి అమ్మా అని అంటే, లేదని వచ్చి అగ్రెషన్లో నా నోరు ఏదైనా జారి ఉంటే కనుక సారీ అని ఆమె చెప్పింది. అందరూ విపరీతంగా సపోర్ట్లు కొట్టారు, ఓ వా అన్నారు, హైలైట్. నటరాజ్ మాస్టర్లో ఇంత మెచ్యూరిటీ, ఇంత కాంప్రమైజింగ్ నేచర్ ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అసలు మనం చూసిన పాత నటరాజ్ మాస్టర్ ఇది కాదే, అది వేరే కదా, ఉత్తుతగానే పంచాయతీలు పెట్టుకునే నటరాజ్ మాస్టర్ ఇంత కాంప్రమైజింగ్కి ఎందుకు పోతుండు అని మీకు ఏమైనా అనిపించిందా? దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? పిల్లలు పుడితే, ఎస్పెషల్లీ అమ్మాయిలు పుడితే కనుక కంప్లీట్గా ఆ బాయ్ నేచర్ అనేది మారిపోతుంది. అంటే మీరు పరుగు సినిమా చూసారా? పరుగు సినిమాలో అప్పటిదాకా నేను చాలా మొరటోన్ని, ఎప్పటిదాకా చాలా నేను మొండోన్ని, అసలు నేను ఒక రకంగా పెరిగినోన్ని, ఎప్పుడైతే నా కూతుర్ని నా చేతిలోకి తీసుకున్నానో అప్పుడు నేను కంప్లీట్గా మారిన.
నాకు అందరూ కావాలి. ఎందుకంటే అందరూ ఉంటేనే, చుట్టుపక్కల వాళ్ళందరితో నేను మంచిగా ఉంటేనే నా కూతురికి బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతా, నా కూతురిని బాగా చూసుకోగలుగుతా అని నేను అప్పుడు ఆ క్షణం మారినా అంటే అప్పటినుంచెళ్ళి మొండితనం, మొరటుతనం వదిలేసి అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టినా అని ఒక డైలాగ్ ఉంటుంది. 'పరుగు' సినిమా చూసినోళ్ళకి తెలుసు. నాకు మంచి ఫేవరెట్ సినిమాలలో అదొక సినిమా కూడా. సో అటువంటి కైండ్ ఆఫ్ నేచర్స్ అనేవి కంప్లీట్గా మారిపోతాయి. అంటే పర్సన్ మారుతాడు, పర్సెప్షన్ మారుతుంది, విధానం మారుతుంది, తీరు మారుతుంది, అన్నీ మారుతాయి. అంటే లోపల ఒరిజినల్ ఉంటుంది కానీ దాన్ని తొక్కి పెట్టి నారదీసి మరీ ఇంకో నేచర్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. బాయ్గా వేరే ఉంటాం, భర్తగా వేరే ఉంటాం, తండ్రిగా ఇంకో రకంగా ఉంటాం. కంప్లీట్గా మారిపోతుంది. అప్పటిదాకా లోకాన్ని చూసిన విధానం వేరే ఉంటుంది, అప్పటి నుంచి చూసే విధానం వేరే ఉంటుంది. అది వేరే, అది కథ వేరే. అది మ్యాటర్. అందుకే నేను అన్నా కదా, నిన్న మొన్న అన్నా కదా, హరీష్ గారికి కూడా ఒక పాపో బాబో పుడితే అతని నేచర్ కూడా కంప్లీట్గా మారిపోతుంది. ఈ మొరటతనం జనం తగ్గుతాయి. అమ్మాయిల్ని పువ్వుల్ని చూపిస్తేనే కాదు, పిల్లల్ని చూపిస్తే కూడా మారిపోతారు. దట్స్ ద మ్యాటర్, దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వసంతి క్యాండిల్ లైట్ డిన్నర్. వాళ్ళు వేరు. యానివర్సరీ తరపున ఇది వచ్చిందన్న ఫీలింగ్లో హ్యాపీగా ఉన్నారు. ప్రేమ గురుండి ఈ సంతోషం ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది అన్నట్టుగా చెప్పడం. అండ్ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు పాటేశారు, నా రోజా నువ్వే, నా అంజలి నువ్వే. ఆ పాటకు ఫుల్ డ్యాన్స్ చేసింది వసంతి. ఫుల్ హ్యాపీ, ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆ మొహంలో ఆ బ్రైట్నెస్ అట్లా కనబడుతుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఇక ప్రేమ గురు ఈ సంతోషం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇది కంటిన్యూ చేయండి ఇంకున్నది అని చెప్పి ఫ్యామిలీ నుంచి వెళ్ళి బైట్స్, వీళ్ళ అమ్మ నుంచి, వసంతి వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ అమ్మ నాన్న నుంచి వెళ్ళి, వాళ్ళ ఆడబిడ్డల నుంచి వెళ్ళి, చిన్నపిల్లల నుంచి, అందరి నుంచి బైట్స్ వచ్చినాయి. ఆ బైట్స్ చూడగానే ఇక కళ్ళలో నీళ్ళు, ఎమోషన్, ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇక లోకం గెలిచినంత హ్యాపీ ఉన్నారు వాళ్ళు. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా చూడలేదన్న పాయింట్ ఆయనకు అనిపించింది. కొన్ని డేస్గా నేను సరిగ్గా మాట్లాడలేను, ఇప్పుడు మాట్లాడుతున్నా అన్నట్టుగా డిస్కషన్ చేసుకోవడం, ఆ తర్వాత డిన్నర్ చేయడం, కేక్ తినిపించుకోవడం, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ లోపల పోయిన తర్వాత శివ్, ప్రియాంక జైన్ వాళ్ళతోటి, నూకరాజ్ ఆసియా వాళ్ళతో అంటాను అన్నట్టు. ఏం అడగదు నన్ను, అసలు ఒక్క మాట అడగదు. 3 ఏళ్లలో ఒక్కటి కూడా అడగలేదు నన్ను ఎప్పుడన్నా అడిగితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బొబ్బట్లో తీసుకురా అని అంటుంది అంతే. అది తప్ప ఇంకేం అడగదు ఆమె, నా ఐటీ ఎంప్లాయ్ అని చెప్పి ఫుల్ సంతోషంగా ఉన్నాడు. అసలు ఆమె ఫేస్లో ఆనందాన్ని చూసినాక నాకు ఇంకా ఏదో ప్రైస్లెస్ అనిపించింది, సూపర్ అనిపించింది అన్నట్టుగా ఫుల్ ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఇక మహేష్ సాండ్రా వాళ్ళేమో కొంచెం బాధపడుతూ ఉన్నారు. ఈ మైండ్ గేమ్లు, ఫిజికల్ గేమ్లు, మైండ్ గేమ్స్ ఓకే కానీ ఫిజికల్ గేమ్లు అంటే భయం అని ఆమె అంటే, ఎందుకు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పి మహేష్ చెప్తుంటే, వీళ్ళ గురించి అక్కడ అంజలి పవన్ వాళ్ళ సోనియా సిద్ధు వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆమెనే అతన్ని సర్ప్రైజ్ చేస్తుంది అన్న సెన్స్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆమె డామినేట్ చేస్తుంది కంప్లీట్గా. ఆయనకు స్విమ్మింగ్ వచ్చన్నాడు, ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నీకే ఆడొచ్చు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. అందుకే అతను అది అయిపోయాడు. అంటే కళ్యాణ్ వచ్చి ఫుల్ స్విమ్మింగ్ వచ్చన్నట్టుగా మాట్లాడి, ఆ తర్వాతనేమో గజయితేడు మాట్లాడి, ఆ తర్వాత నాకు స్విమ్మింగ్ రాదన్న పాయింట్ మాట్లాడాడు అని ఆయన చెప్పడం అక్కడికి కట్ అయిపోయింది. అక్కడికి మనకి ఫినిష్ అయింది. రేపు జడ్జెస్ వస్తారు, రేపు ఎల్లుండి ఎలిమినేషన్ ఉంటుంది. అది మ్యాటర్. ఇంకా మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూస్తే కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ఎపిసోడ్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.